నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత గాని, డిసెంబర్ 9 తర్వాత గాని, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటు ని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగోడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో గాని, నగరంలో గాని, జిల్లాలో గాని గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే, దళిత కుటుంబం కూడా అదే, వికలాంగుల కుటుంబం కూడా అదే. కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలా. కారణం వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక విషయంలో ముమ్మాటికి న్యాయ విచారణ జరిగి తీరాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం యొక్క రూపకల్పనలో, నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయి, రాష్ట్ర నిధులున్నాయి. కాబట్టి ఈ యొక్క డిమాండ్ మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ అనేక సందర్భాల్లో సోనియా అమ్మ మాట ఇచ్చింది అని చెప్పన్నాడు. ఆమె మాట నిలబెట్టుకుంది అని అన్నాడు. నేను మాట నిలబెట్టుకోవాలని చెప్పని అన్నాడు కేసీఆర్. ఇక హరీష్ రావు ఏమో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పన్నాడు. కేటీఆర్ అయినా పర్వాలేదని చెప్పని అన్నాడు. కాబట్టి ఇప్పుడు డీల్ కుదిరింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ డీల్ కుదిరింది. ఇక కేటీఆర్ హరీష్ రావు మధ్య రాజీ కుదిరింది. ఇక మిగిలిన తరువాయి భాగం ఏంది? అధికార మార్పిడి, పార్టీల యొక్క విలీన కార్యక్రమం. అది సంగతి.